హాయ్ అండి. ఈరోజు ఆదివారం అండి. ఇంకా నేనైతే టిఫిన్ వేయలేదు. ఇంకా అందుకని చెప్పేసి నాకు పెద్దోడికి చిన్నోడికి, ఇది చిన్నోడికి అయితే బయట నుంచి అయితే టిఫిన్ తెచ్చుకున్నాము. ఇదేమో పెద్దోడిది ఒక పురుగు తీసేసుకుంటా, ఒక ఇడ్లీ వేస్తా. అది ఇప్పుడైతే చిన్నోడు వెళ్ళి బయటకు వెళ్ళి టిఫిన్ తెచ్చాడండి. 11 అయిపోయింది టైం. వద్దులే, కొద్దిగా ఇచ్చారే నా ఒక్కదానికేనా? మనోజ్ బాస్కెట్ తీసుకెళ్ళిపో. మళ్ళీ ఎందుకు మళ్ళీ రావటం? స్పూన్ పెట్టు. ఏమైంది? ఏంటా జుట్టు ఏం చేస్తున్నావు? రైటింగ్ రాసుకుంటున్నావా? రేపు అన్నయ్య వాళ్ళకి స్కూల్ లేదు, మీకు ఉందా? ఉందా రేపు స్కూలు? సరే రాసుకో. ఓకే వాకే. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? జలుబు, గ్యాస్ పట్టి. రేపు కూడా రమ్మన్నారా? ఎల్లుండా? రేపు రమ్మలేదా? బాగాలేదండి ఈయనకి నిన్నటి నుంచి. అయితే ఆయాసమును ఎలాగా గ్యాస్. మొన్న శనివారం నైట్ అయితే నాకు బాగాలే, నైట్ 11:30 ఆ టైంలో అయితే నాకు కడుపులో నొప్పి వస్తే మళ్ళీ ఆ డాక్టర్ గారి దగ్గరికే తీసుకెళ్ళి 2 ఇంజక్షన్లు చేసి తీసుకొచ్చారు. ఇంకా ఆదివారం అయితే ఇద్దరికి బాగాలే, ఇంకైతే ఇద్దరికి ఈయనకైతే అసలు బాగాలా. ఇవాళ వెళ్ళి 2 ఇంజక్షన్లు చేయించుకున్నారు ఈయన కూడా. ఎన్ని? ఎప్పుడు 2? నిన్న 2? నిన్న 2, ఇవాళ 2? నిన్న ఆదివారం 2 ఇంజక్షన్లు, ఇవాళ 2 ఇంజక్షన్లు, 4. మొత్తం 4 టాబ్లెట్లు ఇచ్చారా? మొత్తం 4 టాబ్లెట్లు. ఈయనకైతే నిమ్మును ఆయాసం అంట. పొద్దునైతే బాగా ఆయాసపడిపోయాడు కదా, నన్ను డ్యూటీకి తీసుకెళ్లే సమయంలో బాగా ఆయాసం వచ్చేసింది. సరే రెస్ట్ తీసుకో. పెద్దోడైతే ఇక్కడ ఆమ్లెట్ అయితే వేస్తున్నాడు. ఇక్కడ ఏదో కూరకి, పూల మకాని కూరకి అయితే ఇదిగోండి చాలా ఉల్లిపాయలు అయితే కట్ చేశారు. ఇంక ఇది ఇప్పుడు అవ్వదు, రేపు రైస్ చేసుకుంటారు అంటే పచ్చిపులుసు అయితే చేస్తున్నారు. ఇక్కడైతే ఆమ్లెట్ వేస్తున్నాడు. ఫ్రెండ్స్ బెదిరిస్తున్నాడు ఈ పిల్లోడు, బెదిరిచ్చేస్తున్నాడు. ఇక్కడ కొంచెం తిన్నాడు, నేను కూడా తినేస్తాను ఇప్పుడు. ఇక్కడ ఏంటి ఈ కోడిగుడ్లు తిన్నా నాకు గ్యాస్ పట్టి కడుపులో నొప్పి వచ్చింది. ఇంకా మా అమ్మ అయితే ఈ రాత్రికి పచ్చిపులుసు చేస్తారందండి. ఇంకా అక్కడ పూల మకాని వద్దని చెప్పాను కదా, నేను రైస్ చేసుకుంటాను పూల మకానీతో, ఇంకొద్దు అని చెప్తే రైస్ పచ్చిపులుసు చేస్తాను అని చెప్పేసి ఇదిగోండి టమాటాలు, పచ్చిమిరకాయలు, వంకాయలు అయితే ఉడకబెట్టింది. ఫ్యాన్ గాలికి ఆరబెట్టింది. నూనెలో వేయించేసి కొంచెం ఫ్యాన్ గాలికి ఆరితే ఇది ఇందులో కొంచెం
మెదిపేసేసి చింతపండు పులుసు ఉల్లిపాయలు అవన్నీ వేసి చేసిద్ది అనమాట ఇప్పుడు. ఏముండింది మమ్మీ? మమ్మీ కాదు మా అమ్మ. ఏంటిది? పచ్చి పులుసు, కోడిగుడ్డు. పట్ట అట్లు స్పెషలిస్ట్ ఏమో ఈడ నీ అన్నయ్య. నీకేం తక్కువ ఎందుకు ఇప్పుడు దీంట్లో? ఉప్పు సరిపలా తేనా? కొంచెం తీసురా. ఉల్లిపాయలు ఉడికినాయి మరి? ఉల్లిపాయలు ఉడకవే పచ్చి పులుసులో. మరి అట్లా ఉడికినాయి చూడు. కొంచెం నవ్వులమ్మా. అట్లా ఉంది కానీ ఓ తినడం కాదు, మళ్ళీ పొట్టొబ్బిద్ది. ఈ ఆమ్లెట్ ఈ కోడిగుడ్లు మొన్న శనివారం తినటం వల్లే నాకు కడుపులో నొప్పి వచ్చేసింది. కొంచెం ఎక్కువ నవ్వులు ఏం కాదు, ఎమ్మటి మంచం ఎక్కోకుండా కొద్దిగా తిరిగి ట్రై చేయాలి. తినడానికి బాగా నడదే. ట్రై చేయాలి. ఓకే, వెరీ గుడ్. ఇంట్లో ఏమీ లేవని చెప్పి పాప్కార్న్ అయితే వేశాను. అయితే ఈ కొంచెం ఇంకా ఏగుతాయి అని చెప్పేసేసి ఉంచా. ఇంక ఇవి చూసారండి ఎలా మాడిపోయినాయో కింద అడుగున. అంటే ఇంకా వేగుతుంది, కొంచెం పేలాలు అవుతాయేమని అనుకొని నేను ఉంచా. మాడిపోయింది. టైం వచ్చి ఇప్పుడు 10 అయిపోతుంది. తినటానికి ఏం లేవని చెప్పి ఇప్పుడైతే పేలాలు వేసుకున్నా.